హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. చూసారు కదా, ఇది వచ్చేసరికి సొరకాయ అండి. ఈ సొరకాయని అనపకాయ అని కూడా అంటారు. ఈ సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, పప్పు చేసుకోవచ్చు, సాంబారు, గారెలు, కర్రీ, ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. ఏది చేసినా వేరే లెవెల్ అండి. నేను చెప్పాలంటే నాకైతే చాలా ఇష్టం. దీని హల్వా కూడా చాలా బాగుంటుందండి. ఈ హల్వా వచ్చేసరికి మా అత్తమ్మ చేస్తుందండి, మా చిన్నత్తమ్మ. అసలు ఈ హల్వా చెయ్యాలంటేనే మా అత్తమ్మ అండి, మా చిన్నత్తమ్మ చాలా బాగా చేస్తుంది. అసలు నార్మల్గా ఒక్కొక్కరికి ఒక 1 అవర్ టైం పడుతుంది అంటే, మా అత్తమ్మ హాఫ్ అన్ అవర్లో చేయగల స్టామినా ఉంది. చాలా బాగా చేస్తుంది. ఎన్ని వంటలైనా ఫటాఫట్ ధనాధన్ అని సూపర్గా చేసేస్తుంది. అసలుకి ఏదైనా కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ వంటలు చేసేస్తుంది. చాలా బాగా చేస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చాలా బాగుంటుందంటే ఇదే కొలతలతో మీరు కూడా చేయండి. ఇంట్లో సూపర్గా టేస్ట్ వస్తుందండి. ఇది నేనైతే 100% చెప్తాను. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి అంతా నేను తురిమేశాను. ఇంకా అక్కడ నుంచి దీన్ని పిండుతున్నాను. కానీ వాటర్ అయితే ఎక్కువ రావట్లేదండి, దాంట్లోకే వాటర్ వచ్చేస్తున్నాయి. సరే, ఈ వాటర్ వల్ల ఎక్కువ మన గ్యాస్ వేస్ట్ అండి, టైం కూడా వేస్ట్. అందుకని ఒక దుప్పట్టా తీసుకొని దాంట్లో అంతా వేసేసి అత్తమ్మ పిండుతుంది. గట్టిగా పిండితే వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. చూసారా, గ్లాసులు వాటర్ వస్తున్నాయండి. అసలు ఈ వాటర్ మనం కానీ అలాగే గ్యాస్ మీద పెట్టామంటే చాలా టైం పడుతుంది. దగ్గర ఒక 2 అవర్స్ పడుతుంది. కానీ ఇలా పిండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. చూసారా, ఈ పిండడం వల్ల చేతికి కూడా అంటుకోవట్లేదు. వైట్గా ఎంత బాగుందో చూడండి. చేత్తో పట్టుకుంటే కూడా అసలు విడివిడిగా పడిపోతుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. చూసారా, ఇక్కడ వచ్చేసరికి నేను కాజు, ఇలాచి తీసుకున్నాను. అంటే అది ఎంత కావాలంటే అంత ఆప్షనల్ అండి, మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు తినకూడదు అనుకుంటే వేసుకోవద్దండి. చూసారా, ఇక్కడ షుగర్ తీసుకున్నాను. ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, 1/2 లీటర్ తీసుకున్నానండి. చూసారా, గీ కూడా తీసుకున్నాను. 1 కప్పు గీ తీసుకొని మామూలుగా మందపాటి గిన్నె అయితే దీంట్లో అంటుకోకుండా బాగా వస్తుందండి. సరే అని కుక్కర్ తీసుకున్నాను నేను. ఇదైతే వెజ్ది, సో అందుకని దీంట్లోనే వేసేసానండి. నెయ్యి వేసేసి అక్కడ ఇంకా ఇవి కాజుని 2 ముక్కలుగా చేసుకున్నానండి. ఏంటంటే మరీ లావుగా ఉంటే తినడానికి అంత బాగోదని చెప్పేసి ఇలా చేసుకున్నాను. చూసారా, ఇక్కడ ఇలాచి, కాజు 2 వేసాను. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో లాగా మనం వేయించుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఈ సొరకాయని మనం బాగా తురిమి పెట్టుకున్నాం కదండి, పిండేసుకొని ఇంకా అది వేసి బాగా వేపుతున్నాను. కొంచెం లైట్గా ఇది కూడా అండి, దీంట్లో వాటర్ కూడా కొద్దిగా బాగా ఇనికిపోయేలాగా బాగా వేయించుకుంటున్నానండి. చూసారా, ఇక్కడ అడుగు అంటకుండా బాగా ముక్క పెట్టుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా పని ఉంది అంటే దీన్ని సిమ్లో పెట్టుకొని కూడా అలాగే పెట్టేస్తే అది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి అంతా కొంచెం వేపేసాం కదా, తర్వాత దగ్గర పడిందని చెప్పేసి 1/2 లీటర్ వాటర్ పోసేసాను. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఓన్లీ చిక్కటిగా ఉండే పాలు మాత్రమే పోయాలి. కొంతమంది కోవా కూడా యాడ్ చేసుకుంటారు. కోవా కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఈ పాల వల్లే కొంచెం ఇది బాగా మగ్గాక కోవా లాగే ఉంటుందండి. కోవా వేసినట్టే ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది అసలు తినడానికి. చూసారా ఎంత దగ్గర పడిందో అసలు. ఇది కూడా బాగా వేయించేసుకున్నామండి. ఆ తర్వాత షుగర్ వేసుకున్నాము. షుగరు మనకి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా, షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. కానీ మీడియంగా వేసుకోండి. షుగర్ మాత్రము చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా స్వీట్స్ తినలేమండి, మనం ఎగుటు వచ్చేస్తుంది. గీ కూడా ఎక్కువ వేయమాకండి, కొద్దిగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ వచ్చేసరికి అంత పెద్ద సొరకాయలా ఉనింది కదండి, ఇక్కడ చూసారా ఎంత తక్కువైందో. దగ్గర పడిపోయింది బాగా. హల్వా, బ్రెడ్ హల్వా ఉన్నట్టుంది కదండి. దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. కానీ కలర్ ఎందుకులేండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పేసి మేమేమైతే కలర్ వేసుకోలేదండి. చూసారా, రెడీ అయిపోయిందండి హల్వా, వేడి వేడి హల్వా. కొద్దిగానే అయిందండి. ఇక్కడ వచ్చేసరికి మా మర్దికి నేను టేస్ట్ చేపిస్తున్నాను. తినమంటుంటే ఏదేదో సటైర్లు వేస్తున్నాడు. ఆ బాగుందిలే, వాళ్ళని వీడియో తీస్తున్నానని కావాలని ఇలా చేస్తున్నాడండి. చూసారా ఎలా చేస్తున్నాడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా, బాగుందని చెప్పమంటుంది మా